నోటికి ఏదైనా పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తుందా? అయితే ఈ రోటి పచ్చడి మీకోసమేనండి. ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న చింతకాయ తొక్కుతోటి ఈ పచ్చి మామిడికాయల కాలంలో కాసిన మామిడికాయలతోటి మనం చేసే ఈ పచ్చడి తిరగబాత పెట్టి ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటలో చెప్పలేము. హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటం పొలుగు రుచులు. నేను ఈరోజు మీకోసము పక్కా పల్లెటూరు స్టైల్లో ఆల్రెడీ చింతకాయ తొక్కు కూర పెట్టుకొని ఉంటాం కదా, ఆ చింతకాయ తొక్కుని మామిడికాయలతో కలిపేసి ఒక మంచి పచ్చడి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చింతకాయ తొక్కు రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి. ఎవరైనా చూడకుండా ఉంటే మటుకు వెంటనే వెళ్ళి చూసేయండి. చింతకాయలు అవైలబిలిటీ ఉంటే వెంటనే పెట్టేసుకోండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఈ వీడియో వెంటనే సేవ్ చేసి పెట్టేసుకోండి, లైక్ చేయండి. మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. సో లెట్స్ గో. దీనికోసం ముందుగా మనకు ఒక 150 గ్రాముల పచ్చిమిర్చి కావాలి. అలానే ఒక 2 మీడియం సైజు మామిడికాయలు కూడాను. పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువ మిరపకాయలు తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ మామిడికాయలు పులుపు ఉంటుంది, అలానే చింతకాయ తొక్కు కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ కావాలి. అలానే మనకు ఒక చిన్న సైజు బత్తాకాయ ఉంటుంది కదా, అంతా చింతకాయ తొక్కు కావాలండి. చింతకాయ తొక్కు ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే అసలు చింతకాయ తొక్కు ఎలా పెట్టుకోవాలని వీడియో మన దగ్గర ఉంది కదా, డిస్క్రిప్షన్లో లాస్ట్లో కూడా ఇస్తాను చూడండి. ఈ పచ్చడికి తిరగబాత పెట్టుకునే దానికి మనకు ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 నుంచి 3 స్పూన్ల పచ్చనగపప్పు, పోపు దినుసులు, అలానే 1 నుంచి 2 ఎండుమిరపకాయలు కూడా తీసుకోండి. ఇదంతా పోపు కోసం అండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్గా చింతకాయ తొక్కు రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, మామిడికాయలు వచ్చేసి నేను చూపిస్తున్నట్టుగా అంత చిన్న చిన్న ముక్కలు, మీడియం సైజ్ ముక్కలుగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనము రోలు నీట్గా బాగా మొత్తం వాటర్ పోసి కడిగేసేసుకునేసి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఫస్ట్గా మనము నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి వేసేసుకొనేసి దంచుకోవాలండి. బట్ ఇవి ఎలా అంటే లైక్ మనమేమి పేస్ట్ లాగైతే చేయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడికి ఏంటంటే మనం అన్నీ కూడా కచ్చపచ్చగా దంచుకుంటాము. అప్పుడే మనకు అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా కొన్ని రోజులకు ఊరి చాలా బాగుంటుందండి, ఒక రోజుకైతే. సో ఇలాగ దంచుకుంటే సరిపోద్ది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. సో అవి యాడ్ చేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్. మనము ముందు పచ్చిమిర్చి ఎలా అయితే దంచుకున్నామో ఇవి కూడా చిన్నగా చూసుకునేసి కచ్చపచ్చగా దంచుకుంటే సరిపోద్ది. దీన్ని కూడా మనమైతే పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మిక్సీలో వేసుకుంటే మీకు ఈ టెక్స్చర్ అయితే రాదండి. సో బట్ మీరు కాంటే మిక్సీలో కూడా ట్రై చేయండి, ఇదే పచ్చడి బాగుంటుంది. బట్ రోటి టేస్ట్ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. సో ఇప్పుడు ఇలాగ వేసేసుకున్న తర్వాత మనం కచ్చపచ్చ దంచేసేసుకునేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతకాయ తొక్కు, సో అది కూడా యాడ్ చేసుకోవాలి. సో అది వేసేసిన తర్వాత దీన్ని మనమేమి మరీ గట్టిగా దంచేసేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన చింతకాయ తొక్కు పెట్టిన రోజే మనము మెత్తగా దంచి పెట్టేసేసుకున్నాము. కొంతమంది కచ్చపచ్చగా దంచి పెట్టుకుంటారు కదా, వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగానే దంచుకోండి. కానీ బట్ మనమైతే ఆల్రెడీ ముందే మెత్తగా దంచేసుకున్నాం కాబట్టి సో మొత్తాన్ని ఒకసారి కలిసేలాగా దంచేసేసుకున్నాము. సో ఇంకొకసారి కలిపేసేసుకుని మొత్తం కలిసి అనిపించిన తర్వాత ఏంటంటే తీసేసుకుని గిన్నెలో వేసేసుకోవాలండి. దీంట్లో మనమైతే ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చింతకాయ తొక్కు నిల్వ ఉండడానికి ఉప్పు ఎక్కువగానే వేసాం కాబట్టి సో సాల్ట్ వేయద్దు, మన కాంట మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పచ్చడికి మనం వచ్చేసి తిరగబాత పెట్టేసేసుకుందామా. పోపు కోసం ముందుగా ఫస్ట్ తెల్లగడ్డలు ఒకసారి దంచి పెట్టుకోండి కచ్చపచ్చగా, అలానే కరివేపాకు కూడా తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్గా పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి వేసిన తర్వాత కాస్త చిటపటమని వేగుతాయి కదండి, అప్పుడు ఇందులో మనము ఈ పచ్చనగపప్పు యాడ్ చేసుకోవాలి. పచ్చనగపప్పు వేసిన తర్వాత ఏంటంటే మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకునేసే బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. సో మంట అడ్జస్ట్ చేసుకోండి, లేదంటే మాడిపోయి నల్లగా అయిపోతాయి. సో లేదంటే మరీ మెత్తగానే ఉండిపోతాయండి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకు, తెల్లగడ్డ మనం దంచి వేసుకున్నాం కదా వెల్లుల్లి, అది కూడా వేసేసుకునేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనం ఏంటంటే ముందుగా మనం దంచి పెట్టుకున్న పచ్చడి యాడ్ చేసుకోవాలి. పచ్చడి వేసేసిన తర్వాత ఏంటంటే మొత్తాన్ని ఒకసారి కలపాలండి. నేను చీకట్లో ఏదో లైట్ వేసి ఇలా చేస్తున్నాను అనుకోవద్దు. సో ఊర్లో ఉన్నాను, నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకే అలా చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక 5 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉంచేసి మనం ఈ పచ్చడిని ఉడకనిచ్చామనుకోండి, ఈ పోపుకి ఉన్న ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేసి మనం తీసుకున్న తిరగబాత అంతా కూడా పచ్చడి పీల్చుకొని చాలా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. సో ఇలాగ లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ మనం ఉడకనిచ్చామనుకోండి సరిపోద్ది. సో ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేను.
అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా పుల్లగా కారం కారంగా ఉండే చింతకాయ తొక్కుతో మామిడికాయ కలిపేసేసుకునేసి మనము పచ్చడి రెడీ చేసుకున్నాము, అది కూడా రోట్లో. ఈ పచ్చడి టేస్ట్ ఎంత బాగుంటుందంటే, రోట్లో దంచాం కాబట్టి అక్కడక్కడ ముక్కలని తగులుతూ చాలా టేస్టీగా ఉందండి. మీ ఇంట్లో కనుక ఒక చింతకాయ తొక్కుగా ఉంటే మటుకు మస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చూస్తుంటే నోట్లో నీరు ఊతుందని, అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే మటుకు. సో మీరైతే తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరైతే ట్రై చేసి నాకు అది ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. అలానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మటుకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మటుకు సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.